హలో నేను మిస్ రావు. ఈ ఫోటోలో కనిపిస్తున్నటువంటి వ్యక్తి పాకిస్తాన్ ఉప ప్రధాని ఇషార్. ఇతను సౌదీ రాజు ఫైజల్. ఇతను అమెరికా విదేశాంగ సంబంధించిన ప్రతినిధి రూబియో. ఇతను భారత విదేశాంగ శాఖ మంత్రి జయశంకర్ గారు. మరి వీళ్ళ నలుగురు ఏం చేశారు అని అంటే, వీళ్ళ నలుగురి మధ్య జరిగినటువంటి సంభాషణ తాజాగా బయటపడింది. దీంతో భారత్ పాకిస్తాన్ మధ్య జరిగినటువంటి యుద్ధం, ఆ క్రమంలో సడన్గా కాల్పుల విరమణ ప్రకటించడం అనే దానికి ఆన్సర్ దొరికింది. ఇప్పటి వరకు అందరూ అనుకుంటున్నది ఏంటి? అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కాల్పుల విరమణని, యుద్ధాన్ని ఆపేశాడు పాకిస్తాన్ భారత్ మధ్య అనేది. ఆయన కూడా దాదాపు 44 వేదికల మీద చెప్పాడట, భారత్ పాకిస్తాన్ మధ్య తానే యుద్ధాన్ని ఆపాను అని చెప్పి. ఆయన చెప్పిన మాట అబద్ధము అనేది ఇప్పుడు పాక్ ఉప ప్రధాని చెప్తూ ఉన్నారు. పాక్ ఉప ప్రధాని చెప్తున్న దాని ప్రకారం అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కాదు. యాక్చువల్గా ఆపరేషన్ సింధూర్ 1.0 మొట్టమొదట ఉగ్రవాద స్థావరాలని కొట్టేసింది భారత ఆర్మీ. దాదాపు 100 మంది ఉగ్రవాదుల్ని 1.0లో ఖతం చేసేసింది. 9 ఉగ్రవాద స్థావరాలని ధ్వంసం చేసేసింది. దీంతో ఆపరేషన్ 2.0కి వెళ్లకుండా అటాక్ చేయాలని చెప్పి పాకిస్తాన్ అనుకుందట. పాకిస్తాన్ ఉప ప్రధాని చెప్పినటువంటి మాట తాజాగా ఒక టీవీ ఇంటర్వ్యూలో. కానీ ఈలోపుగానే పాకిస్తాన్ అటాక్కి రెడీ అవుతున్నటువంటి సమయంలోనే అకస్మాత్తుగా భారత్ ఆర్మీ పాకిస్తాన్లో ఉండేటువంటి ఎయిర్ బేస్ల్ని ధ్వంసం చేసింది. దాంతో చేదాటిపోయింది, భయపడిపోయింది పాకిస్తాను. అమెరికాని ఆశ్రయించాము, రూబియోతో మాట్లాడాము. రూబియోతో మాట్లాడుతున్నటువంటి క్రమంలోనే సౌదీ రాజు ఫైజల్ ఫోన్ చేశారు. ఫోన్ చేసి, మీరు యుద్ధం ఆపడానికి సిద్ధమేనా అని అంటే, మేము సిద్ధమే అని చెప్పాము. సరే, ఈ విషయాన్ని భారత్కి తెలియజేసి, భారత విదేశాంగ శాఖ మంత్రిగా ఉన్నటువంటి జయశంకర్ గారికి తెలియజేసి, అటువైపు నుంచి కూడా యుద్ధాన్ని ఆపుని రిక్వెస్ట్ చేయమంటారా అని అంటే, రిక్వెస్ట్ చేయండి అని చెప్పి పాకిస్తాన్ చెప్పింది. అప్పుడు సౌదీ రాజు ఫైజల్ ఫోన్ చేసి విదేశాంగ శాఖ మంత్రికి, పాకిస్తాన్ యుద్ధం చేయలేనంటుంది, కాల్పుల విరమణకి ముందుకొస్తుంది, రిక్వెస్ట్ చేస్తుంది, మీరు కూడా సిద్ధమేనా అని చెప్పి విదేశాంగ శాఖ మంత్రిని అడిగితే, అప్పుడు భారత ప్రభుత్వం చర్చించుకొని త్రివిధ దళాలతో కూడా ప్రస్తావించుకున్న తర్వాత ఓకే చెప్పిన తర్వాతనే కాల్పుల విరమణ జరిగింది అని చెప్పి పాక్ ఉప ప్రధాని చెప్తూ ఉన్నారు. ఇది ఒక టీవీ ఛానల్కి లేటెస్ట్గా ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో ఆయన ఈ క్లారిటీ ఇచ్చేశారు. అంటే అమెరికాతోటైతే యుద్ధాన్ని విరమింపజేసేలాగా మీరు మాట్లాడండి, మీరు జోక్యం చేసుకోండి అని చెప్పిన మాట, రిక్వెస్ట్ చేసిన మాట వాస్తవమే. కానీ అమెరికా భారతదేశం ప్రధానమంత్రితోటి మాట్లాడి కాల్పుల విరమణ చేసేటువంటి ప్రయత్నం చేయలేదు. ఈలోపుగానే సౌదీ రాజు ఫైజల్ జోక్యం చేసుకొని రిక్వెస్ట్ చేసి ఇరు దేశాల మధ్య ఉన్నటువంటి ఉద్రిక్త వాతావరణాన్ని తగ్గించేసి యుద్ధాన్ని విరమింపజేయడానికి ఆయన ఇనిషియేటివ్గా తీసుకున్నారు. ఆ కారణంగానే యుద్ధం ఆగిపోయిందని చెప్పి పాకిస్తాన్ ఉప ప్రధాని చెప్తూ ఉన్నారు. యాక్చువల్గా అమెరికా ప్రమేయం కానీ లేదంటే ట్రంప్ ప్రమేయం కానీ లేదు. ట్రంప్ చెబితే మేము యుద్ధాన్ని ఆపలేదనేది భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు కూడా రీసెంట్గా చెప్పారు. అంతేకాదు, విశాఖకి అంతర్జాతీయ యోగా దినోత్సవంలో పాల్గొనడానికి ముఖ్య అతిథిగా వచ్చిన సందర్భంగా కూడా అమెరికాకి రమ్మని చెప్పి ట్రంప్ కోరితే తాను రాలేను, నాకు విశాఖపట్నంలో అంతర్జాతీయ యోగా దినోత్సవం ఉందని చెప్పేసి నేను రిజెక్ట్ చేశాను. ట్రంప్ అడిగినప్పటికీ కూడా అమెరికా రమ్మని
అనేటువంటి విషయాన్ని కూడా నరేంద్ర మోడీ గారు చెప్పారు. అంటే ట్రంప్ అబద్ధాలు చెప్తున్నాడు కాబట్టి అతనితో ట్రావెల్ కావడం కరెక్ట్ కాదు అనేటువంటి ఒపీనియన్కి భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు కూడా వచ్చారు. యాక్చువల్గా నరేంద్ర మోడీ గారు కూడా రీసెంట్గా ఆయన కూడా ప్రస్తావించారు, ట్రంప్ ప్రమేయం లేదు, అమెరికా ప్రమేయం లేదు, పాకిస్తాన్ భారత్ యుద్ధాన్ని ఆపడం వెనుక అని చెప్పి చాలా క్లియర్గా చెప్పారు. ఇరు దేశాలు మాట్లాడుకున్న తర్వాతనే, ఇరు దేశాల సైన్యాధిపతులు మాట్లాడుకున్న తర్వాతనే ఈ యుద్ధం విరమణ, కాల్పుల విరమణ జరిగింది అనే విషయాన్ని చెప్తూ ఉన్నారు. యాక్చువల్గా సౌదీకి నరేంద్ర మోడీ గారు ఈ పెహల్గాం దాడి జరిగిన రోజునే ఉన్నారు, అక్కడ పర్యటనలో సౌదీలో ఉన్నారు. యాక్చువల్గా సౌదీ కూడా ఈ పెహల్గాం దాడిని అవమానంగా ఫీల్ అయింది. భారత ప్రధానమంత్రి సౌదీలో పర్యటిస్తున్నప్పుడు పెహల్గాం దాడి జరగడాన్ని సౌదీ కూడా ఖండించింది. భారత ప్రధాని అక్కడే ఉన్నారు. అప్పుడు పెహల్గాం దాడి జరిగినప్పుడు భారత ప్రధాని సౌదీ పర్యటనలో ఉన్నారు. అప్పుడే ఇది జరిగింది. పైగా జేడీ వాన్స్ కూడా ఇక్కడే ఉన్నారు. అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ భారతదేశంలో ఉన్నారు. జేడీ వాన్స్ ఇక్కడ ఉన్నప్పుడు పెహల్గాం దాడి జరగడాన్ని అమెరికా కూడా అవమానంగా ఫీల్ అయింది. భారత ప్రధాని సౌదీలో ఉన్నప్పుడు ఈ దాడి జరగడాన్ని సౌదీ ఫీల్ అయింది. బహుశా ఆ కోణం నుంచి సౌదీ రాజు ఇనిషియేటివ్గా తీసుకుని పాకిస్తాన్ ఉప ప్రధానితోటి లేదంటే పాకిస్తాన్ ప్రధానమంత్రితోటి ఫోన్లో మాట్లాడి ఉండొచ్చు. అప్పటికే పాకిస్తాను అమెరికాతోటి రిక్వెస్ట్కి వెళ్ళింది, యుద్ధాన్ని ఆపించండి, ఆల్రెడీ ధ్వంసం అయిపోయినాయి మా ఎయిర్ బేస్లు, అలాగే కరాచీ ఓడరేవు కూడా ధ్వంసం అయిపోయినాయి, ఎయిర్ బేస్లు దాదాపు 2 ఎయిర్ బేస్లు మొత్తం ధ్వంసం అయిపోయినాయి, మేము యుద్ధం చేయలేని పరిస్థితుల్లో ఉన్నాం, కాబట్టి మీరు యుద్ధాన్ని ఆపండి, లేదంటే మళ్ళా అణుయుద్ధం దిశగా వెళ్ళిపోయే అవకాశం ఉందని చెప్పి అమెరికాని రిక్వెస్ట్ చేయడం జరిగింది. కానీ అమెరికా జోక్యాన్ని భారతదేశం ఎప్పుడూ ఒప్పుకోదు. అందుకే సౌదీ రాజు మధ్యలో సీన్లోకి వచ్చారు. సీన్లోకి వచ్చి భారతదేశాన్ని అలాగే పాకిస్తాన్ని రెండింటితో మాట్లాడిన తర్వాత ఫస్ట్ పాకిస్తాన్ రిక్వెస్ట్ చేసింది. పాకిస్తాన్ రిక్వెస్ట్ చేసి మీరు మాట్లాడి వాళ్ళు కనుక ఓకే అంటే మేము సిద్ధంగా ఉన్నాం, మేము యుద్ధం చేయలేని పరిస్థితిలో ఉన్నాం, ప్రస్తుతం ఇంత నష్టం జరిగింది ఆపరేషన్ సింధూర్ 2.0 కారణంగా అని చెప్పినప్పుడు సౌదీ రాజు ఇనిషియేటివ్గా తీసుకొని ఇరు దేశాల మధ్య యుద్ధాన్ని ఆపడానికి ప్రయత్నించి సక్సెస్ అయ్యారు అని చెప్పి తాజాగా పాకిస్తాన్ ఉప ప్రధాని ఒక ప్రైవేట్ ఛానల్కి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో చెప్పారు. సో కాబట్టి ఇప్పటి వరకు భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధం ఆగిపోవడానికి ట్రంప్ కారణం, ట్రంపే జోక్యం చేసుకున్నాడు అని చెప్పి విస్తృతంగా ప్రచారం జరిగింది. దాంట్లో వాస్తవం లేదు. ట్రంప్ 44 చోట్ల చెప్పారట, అది శుద్ధాబద్ధం. నరేంద్ర మోడీ గారు కూడా చెప్తున్నారు అమెరికా జోక్యం లేదని. కాబట్టి అసలు నిజం ఏంటనేది ఇప్పుడు బయటకు వచ్చింది. మరి దీన్ని నమ్మొచ్చా అంటే నమ్మడానికి అవకాశం ఉంది. ఎందుకంటే సౌదీ రాజు ఇనిషియేటివ్గా తీసుకుని మాట్లాడడానికి కూడా అవకాశం ఉంది. సౌదీలో నరేంద్ర మోడీ గారు అప్పుడు పర్యటిస్తున్నారు కాబట్టి ఆయన ఇనిషియేటివ్ తీసుకొని ఇరు దేశాల మధ్య సఖ్యత కుదిర్చి యుద్ధాన్ని ఆపడానికి అవకాశం ఉంది. బహుశా పాక్ ఉప ప్రధాని చెప్పింది నమ్మడానికి ఛాన్సెస్ ఉన్నటువంటి అభిప్రాయం అది. సో మీరు ట్రంప్ యుద్ధం ఆపాడు అనుకుంటున్నారా భారత్ పాకిస్తాన్ మధ్య, లేదంటే సౌదీ రాజు ఫైజల్ ఆపారని మీరు అనుకుంటున్నారు? ఏ నిర్ధారణకు మీరు వస్తున్నారు అనేది మీరు మీ అభిప్రాయాన్ని తెలియజేయచ్చు. థ్యాంక్ యూ.